ఎలా అమ్మా అసలు? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 55 ఏళ్లుగా మీరు అసలు అన్నమే తినరని విన్నాను నేను. నాకు అది అన్నమే కాదు, ఆ, ఉడికిన పదార్థాలు అసలు ఏమి తిన్ను, టిఫిన్ కానీ అట్లాంటివి ఏమి. కాకపోతే ఏంటంటే మానవుడు సాధించలేనిది అసలు ఉండదు. అంతే, అంతే, మనం గట్టి పట్టుదలతో గనక ఉంటే ఏదైనా సాధ్యమే. ఆ, ఇది కరెక్ట్ చెప్పారు మీరు. మరి అన్నం తినరు, ఏం తింటారు? ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు? మామూలుగా ద్రవ పదార్థం ఎక్కడికన్నా వెళ్తాననుకోండి, వెళ్తే మరి ఏదో ఒకటి ఇస్తారు. ఎవరిచ్చినా పళ్ళ రసం లేకపోతే పాలు లేకపోతే కాఫీ అట్లా ఇస్తారు. ఆకలి అనేది అసలు లేదమ్మా, అసలు పాయింట్ అది. ఆకలే లేదు. తినాలి అని లేదు. నేనే వంట చేస్తాను ఒక్కో రోజు, ఆ వాసనలు వచ్చినా నాకు తినాలి అని అనిపించదు. అది అమ్మవారి ఇచ్చిన వరం. అసలు ఏమీ తినకుండా ఎట్లా ఉండడు? ఏదో ఒకటి తినాలి కదా. ఏం తింటారా పండు తప్పించి? ఇంకా వేరే ఏం తిన్నమ్మా, అంతే. అంతే. ఉదయాన్నే తింటారా పండు? 12ంటికి అమ్మవారి పూజ అది అయ్యి ఆ, ఇక నైవేద్యం పెట్టి తలుపు వేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు తింటా, ఒక జామ పండు తప్ప. ఎందుకని జామ పండు తినరు? జామ పండు కాశీలో వదిలిపెట్టా. ఆహా, ఓకే ఓకే. అది తప్పించి ఏ పండు ఉంటే ఆ పండు తింటారు. ఒకవేళ ఆ రోజు అమ్మవారి దగ్గర జామ పండే ఉందనుకోండి, ఏంటి పరిస్థితి? ఏంటంటే దండం పెట్టుకునేది, ఆ తీర్థం తాగేది. అంతే. అంటే ఆవిడే రాసి ఉంటుందమ్మా మనం ఏమి తినాలి అనేది. మామూలు వాళ్ళకైనా సరే ఒక్కొక్కళ్ళు చూడండి ఇంట్లో చక్కగా అన్నీ చేసుకుంటారు. అవును. మరి సమయానికి ఇంట్లో ఏదో గొడవ జరగటం, భార్య భర్త మాట్లాడుకుని నేను తిన్నంటే నేను తినని ఇద్దరు అలుగుతారు. అదే వండింది మొత్తం అక్కడే ఉంటుంది. అంటే భగవంతుడే రాస్తాడు మనం తినేది కానీ ఉండేది కానీ అంతా. కానీ ఎప్పుడు అంటే కొంచెం ఆయన చెప్పిన దోవలో వెళ్ళి ఆ దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంది జరుగుతుంది, ఆవిడ చెప్పింది జరుగుతుంది. ఉదయం నుంచి ఏమి తినకుండా ఓన్లీ పండు తింటారు అంతే, ఇంకేమి తినరు, తాగరు అసలు? అవును, కావాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతా. కాఫీలు టీలు అవి కూడా ఏం తాగరు? ఎక్కువ తాగనమ్మా. మరీ ఇప్పుడు పెద్ద పూజ అనుకోండి, మొన్న 108 మంది ముత్తైదులకి, 108 200 మంది ముత్తైదులకి ఆ రోజు అందరినీ కూర్చోబెట్టి సువాసిని పూజ చేశాను. చేస్తే రెండు అయింది. అప్పుడు మధ్యలో ఒక్కసారి ఇగో వీళ్ళు ఊరుకోరు, ఒక గ్లాస్ తాగండి అంటారు. అప్పుడు లోపలికి వెళ్ళి కదిరి మజ్జిగ తాగి వచ్చాను. మజ్జిగ తాగుతారు అయితే? మజ్జిగ లేదు అంటే ఇంకా మజ్జిగ, పాలు, పళ్ళ రసం. పాలు పళ్ళ రసం. నైట్లో అమ్మా? నైట్ అయినా అంతే, పడుకోపోయి ఎప్పుడు పాలు తాగుతాను. అంతే అంతే. సాయంత్రం 4 లేకపోతే 5 6ంటికి తాగితే కాఫీ తాగుతా, లేకపోతే ఇక రాత్రికే. కాఫీ ఒకటి తాగుతారు, పాలు ఒకటి తాగుతారు, కొంచెం మజ్జిగ, ఒక పండు, అంతే ఇక మీ ఆహారం. అంతే. అది అన్ని తిన్ను. ఇప్పుడు వరస పెట్టి పండు తిని పాలు తాగి రోజు మొత్తంలో అంతే. అప్పుడు ఒకటి ఇదే. ఈ 4 పదార్థాలే మీ ఆహారం, ఇక వేరే ఆహారం ఏది ముట్టరు. మరి ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు ఏం చేస్తారమ్మా? అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఇప్పుడు మా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా అంతే, పెళ్ళిళ్ళ వెళ్ళినా గ్లాస్ పెరుగు తెచ్చిస్తారు, ఇక మాట్లాడరు ఎవ్వరు. ఓకే. 55 ఏళ్ల నుంచి ఏమీ తినకుండా ఉన్నా కూడా మీరు మామూలుగానే ఉన్నారు కదా, మరి మీకు ఏమీ గ్యాస్ అట్లాంటిది ఏమి లేదమ్మా. కరోనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. కరోనా వచ్చింది నాకు కూడా. 3 రోజులే మంచం మీద ఉన్నా కానీ ఆ సమయంలో మా కొడుకు కోడలకు కూడా వచ్చింది. వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. మరి ఇక ఆ టైంలో ఎవరు రారు కదా, దగ్గరకు కూడా రారు కదా. అయినా కానీ భక్తురాలే వచ్చి ప్రత్యేకంగా తలుపు కొట్టి, అమ్మగారు ఇదిగో కాఫీ తెచ్చా తాగండి అక్కడ అని అక్కడ పెట్టి 3 రోజులు ఆవిడ చూసింది పాప. అప్పుడు కూడా అవే ఇక కాఫీయే? అప్పుడు అంతే. ఆకలి అయ్యిదా మీకు? ఆకలి అయ్యిదమ్మా. ఆకలి వేస్తే అసలు ఎవరు ఉండలేం కదా. అవును. అది ఎట్లా అలవాటు అయిందంటే నా 33వ ఏట